నమస్తే, వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్ల లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. ఇక 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహప్రవేశం చేయించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీ మొత్తంలో గృహప్రవేశాలు చేయించడం ఇది రెండవసారి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పక్కా ఇళ్ల నిర్మాణానికి యుగపురుషుడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలనేది టీడీపీని సిద్ధాంతంగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. So sir, 5,600 is the cost. Sir, 4 bulbs, 2 tube. So we'll be doing it for 1 year saving ఉంటుంది సార్. 21 months టోటల్ కాస్ట్ రికవర్ అయిపోతుంది. ఒక యూనిట్ 5 lakhs. మాన్య మహోదయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ద్వారా అందిస్తారు. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరమండలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈగల్ హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. దేశంలో చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. మరోవైపు పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతుకు లేకుండా పోయిందని, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు.
సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లుపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ బిల్లులోని నిబంధనలు, శిక్షణలు, పౌర హక్కుల అంశాలపై సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం చేసింది. సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ బిల్లును హడావిడిగా ఆమోదించడం కంటే సమగ్రంగా చర్చించడం మంచిదన్నారు. ఈ మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ దేశంలో చట్టాలకేం తక్కువ లేదు అధ్యక్ష. సోషల్ మీడియా మితిమీరుతున్నది, దాంట్లో అనుమానం లేదు. కానీ సోషల్ మీడియా మితిమీరుతున్నదని, ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా ఈ చట్టం ద్వారా మనం కంట్రోల్ చేద్దామనుకుంటే అది ఎవరికి మంచిది కాదు అధ్యక్ష. అధికారం ఉన్నప్పుడు అధికారులు చెప్పు చేతల్లో ఉంటారు. నేను సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. పోలీసు వ్యవస్థని అతిగా వాడినటువంటి ప్రభుత్వం కానీ, పోలీసు వ్యవస్థని అతిగా వాడినటువంటి నాయకుడు కానీ, నిర్బంధం పెట్టినటువంటి వ్యవస్థ కానీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అంటే ఒక పొలిటీషియన్ గా చెప్పట్లేను, ఒక మహిళగా మరి యూత్ పక్షాన ఇంకా ఏదైతే గ్రౌండ్లో వాస్తవాలు ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ రేపు ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియా వేదికగా, అది ట్విట్టర్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్లో అయినా కానీ ఎంత అసభ్యంగా పెడుతున్నారంటే అది ఎవరు అంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా దాన్ని చూసే విధంగా లేదు. అది ఎవరి గురించి అయినా కానివ్వండి, అంటే ఉత్త పొలిటికల్గా ఉన్న వాళ్ళదే కాదు, నార్మల్గా ఊర్లలో ఉన్న వాట్సాప్ గ్రూప్లలో కూడా వాళ్ళు అర్ధరాత్రి 12-1 దాకా కూడా ఇవన్నీ మెసేజెస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే అదేదో కక్షలు ఏదో గట్టు పంచాయతీలో లేకపోతే వాళ్ళ కుటుంబాలకు పంచాయతీలు ఉన్న తీరుగా అన్ని కూడా మెసేజ్లు చాలా వల్గర్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోతే దాన్ని విమర్శించడం వేరు, కానీ ఒక వల్గారిటీ తోటి దాన్ని వాళ్ళు పెట్టే మెసేజ్లు అనేది ఆ కుటుంబాలు చూసినా లేకపోతే పర్సనల్గా ఆ మనుషులు చూసినా కానీ వాళ్ళు చాలామంది అందరు ఒకటేలాగా ఉండరు. అందరు దాన్ని రిసీవ్ చేసుకునే వే ఒకటేలాగా ఉండదు. కొంతమంది చాలా సున్నితంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యవస్థ ఏర్పడతా ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. మాజీ సీఎం జగన్ వైసీపీ హయాంలో 50 ఏళ్ల కలను సాకారం చేశారని అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పోర్టును ఉద్దేశించి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు పనులు ఆపేశారంటూ వైసీపీ నేతలు మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 40 పోర్టుల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అందులో ఒకటి ప్రైవేట్ పోర్టు అని, మిగిలినవి ప్రభుత్వాన్ని అన్నారు. ఖాళీ చేయండి కొద్దిగా, ఏమనుకోకండి. మూడు ప్రభుత్వ పోర్టుల్ని, ఒక ప్రైవేట్ పోర్ట్ని మచిలీపట్నం కానీ లేకపోతే రామాయపట్నం కానీ మూలపేట కానీ వీటిని పెట్టడానికి కారణం ఈ రాష్ట్రం ఎగుమతుల్లోనూ దిగుమతుల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఏదైతే సుదీర్ఘమైన తీరం ఉందో, సముద్ర తీరం ఉందో దాన్ని వినియోగించుకోవాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ, సామాన్యులు కానీ, రైతాంగం కానీ, రైతు కూలీ కానీ తద్వారా అభివృద్ధి చెందాలని ఆ రోజు ఒక దూరదృష్టితో ఆయన నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఇవాళ ఈ మూలపేట పోర్టుని ఆ రోజు శంకుస్థాపన చేసి ఏది ఎప్పుడో ఏదో చేయడమే కాకుండా దానికి కావాల్సిన ఆర్థిక వనరులని, దానికి కావాల్సిన ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసి 2 విడతలుగా ఆ పోర్టును వచ్చి ఆయన కట్టాలని
నిర్ణయం తీసుకుంటూ గత 24 ఎన్నికలు చివరి నాటికే మొదటి దశ పూర్తి అవ్వాలి, ఆపరేషన్ స్టార్ట్ అవుతూ రెండో దశ పనులు ప్రారంభించాలని ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ఉన్న కేబినెట్ సహచరులు ఈ జిల్లాలో ఉన్న స్థానిక పెద్దలు నాయకులు అందరూ కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పోర్టు శంకుస్థాపనప్పుడు వేదిక మీద పెద్దలతో పాటు నేను కూడా వచ్చాను. ఆ రోజు చూసాం, ఆ రోజు ఇది ఇంత ఈ పోర్టు వస్తే ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుంది. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన దిగారు. అక్రమ మైనింగ్ అంశంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సభా సంఘం వేయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. దీంతో మంత్రి శ్రీధరబాబు స్పందిస్తూ ఈ అంశంపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లుగా శాసనసభలో సీఎం రేవంత్ స్పష్టం చెప్పారు. ఇక సభ సజావుగా సాగేందుకు బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలన్నారు. మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని పదే పదే కోరారు. పెద్దల సభా గౌరవాన్ని కాపాడాలని శ్రీధరబాబు విజ్ఞప్తి చేశారు. Honorable Minister, please. సార్, ఎన్ని మార్లు మీరు అప్పీల్ చేసినప్పటికీ, ఎన్ని మార్లు మేము అప్పీల్ చేస్తున్నప్పటికీ, ఈరోజు పెద్దల సభ ఇది, పెద్దలకు సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా బాధాకరంగా కూడా చెప్తా ఉన్నాం. చైర్మన్ సార్, I beg to move that under Sub-Rule 2 of Rule 308 of the Council rules, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారు, శ్రీ తాతా మధుసూదన్ గారు, శ్రీమతి ఎస్ వాణిదేవి గారు, శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీ ఎం కోటిరెడ్డి గారిని ప్లీజ్ మోషన్ మూడ్. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Padakaram. Please, మీరు మీ స్థానంలో కూర్చోండి. దయచేసి మీరు మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో 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 కూర్చోండి. మీరు మీ స్థానాల్లో కూర్చోకపోతే ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ఎల్ఏ మినిస్టర్ గారు, సపోర్ట్ చేయాల్సిందిగా ఈరోజు చైర్మన్ గారు మీకు సంబంధించిన అంశాల విషయంలో ప్రభుత్వ పరంగా ఆల్రెడీ నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష. మీరు ప్రత్యేకించి డిమాండ్ చేస్తా ఉన్నా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి ఆక్రమణలపై హౌసింగ్ కమిటీ వేసి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ పై సభా సంఘాన్ని నియమించాలి. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ పై విచారణకు సభా సంఘాన్ని అవినీతి మంత్రిని వెంటనే
పొంగులేటి కాదు మైనింగ్ లూటీ పొంగులేటి కాదు మైనింగ్ లూటీ పొంగులేటి అంటేనే 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 మైనింగ్ లూటీ హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ తో బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ అయింది. సందర్భంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఫిర్యాదు చేసింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. నిబంధనల తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్నారని వివరాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. మా గౌరవ ఎమ్మెల్యేలు, మా గౌరవనీయ శాసన మండలి సభ్యులు అందరం కూడా కలిసి వారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈరోజు స్వయంగా ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గ సభ్యులే ఏ రకంగా ప్రజా సంపదని కొల్లగొడుతున్నారు, ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేస్తున్నారు, ఆధార సహితంగా వారికి పూర్తి స్థాయిలో వివరించి విడమర్చి ఆధారాలను కూడా సమర్పించి చర్య తీసుకోవాలని కోరాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా ఎక్కడైతే నిషేధిత ఆజ్ఞలున్నాయో జంట జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి, క్రషింగ్ చేయడానికి వీల్లేదని నిబంధనలుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే ఓఆర్ఆర్ పరిధిలో కిలోమీటర్ పరిధిలో మైనింగ్ చేయడానికి వీల్లేదనే ఉత్తర్వులుంటే వాటిని తుంగలో దొక్కారు. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, ఏదీ లేకున్నా గూడలో ఉన్న మల్లారెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, దాసోజు శ్రావణ్, ఎమ్మెల్యేలు కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, గూడెం మహిపాలరెడ్డి తదితరులు కేటీఆర్ నివాసానికి వెళ్లారు. ఇక రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. అనంతరం కేటీఆర్ నివాసం నుండి వట్టివాగులపల్లికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బయలుదేరి వెళ్లింది. రాష్ట్రంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో కోట్ల విలువ చేసే భూములపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నుపడిందన్నారు. పొంగులేటి కుమారుడు కబ్జాకు యత్నించారని ఆరోపణలు ఉన్న భూమిని మాజీ మంత్రి హరీష్ రావు నేతలతో కలిసి ఆయన సందర్శించారు.
యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్క పెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణరావు ఎలియాస్ సోమన్న ఏపీ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటుగా స్పెషల్ జోనల్ కమిటీ, డివిజనల్ ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టులు లొంగిపోయినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధ డంప్ స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలోనే ప్రచార నామినేషన్ల పర్వం జోరందుకుంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా 3 సార్లు కొలతూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్టాలిన్ మరొకసారి అక్కడి నుంచి తన అధిష్టానాన్ని పరిష్కరించుకుని సిద్ధమయ్యారు. ఇక నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం సీఎం రోడ్ షో నిర్వహించారు. ఇటు తమిళగా వెట్రి సెల్వి, కళగమదనిత నటుడు విజయ్ ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తూర్పు తిరుచి నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. ఇక తాజాగా పెరంబూర్ స్థానంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేస్తుంది. ఈసారి సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారికి ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తాజాగా వెల్లడించింది. ఈ మేరకు జనగణన ప్రక్రియ వివరాలను రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాకు వివరించారు. ఇక ప్రస్తుతం జరగనుంది 16వ జనగణన. ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. 2 దశల్లో దీన్ని చేపట్టనున్నారు. ఇక తొలి దశలో భాగంగా గృహగణన చేపట్టనున్నారు. మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించనున్నారు. जनगणना की पूरी प्रक्रिया जनगणना अधिनियम 1948 और जनगणना नियम 1990 के अंतर्गत संचालित होती है। जनगणना अधिनियम 1948 और जनगणना नियम 1990 जनगणना करने की पूरी प्रक्रिया का वैधानिक आधार प्रदान करते हैं। जनगणना अधिनियम में एक महत्वपूर्ण सेक्शन है, सेक्शन 15, जिसके समक्ष में आपका ध्यान आकर्षण करना चाहेंगे। इस सेक्शन के अंतर्गत व्यक्तिगत आंकड़े जो जनगणना के दौरान दिए जाते हैं वो पूरी तरह से गोपनीय है।
పాకిస్తాన్లో శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశాంగ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పై ఈజిప్ట్ మంత్రి బదర్ అబ్బలపేటికి స్వాగతం పలికేందుకు ఇషాక్ దార్ వేగంగా నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. అదుపు తప్పి పడిపోగానే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అధికారులు వెంటనే ఆయన్ను పైకి లేపారు. దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. पर से आपको आगाह कर रहे हैं मिस्र के वजीर खारजा डॉक्टर अब्दुल आती दफ्तर खारजा पहुंचे हैं। नायब वजीर आजम और वजीर खारजा मोहम्मद इसहाक डार ने मिस्र के वजीर खारजा डॉक्टर अब्दुल आती का भरपूर और वालेहाना इस्तकबाल किया है। पाकिस्तान और मिस्र के दरमियान दो तरफा ताल्लुकात और बाहमी ताउन के फरोग और इलाकाई सूरत इस्तकबाल किया है। अहम खबर से आपको आगाह कर रहे हैं मिस्र के वजीर खारजा डॉक्टर अब्दुल आती दफ्तर खारजा पहुंचे हैं। नायब वजीर आजम और वजीर खारजा मोहम्मद इसहाक डार ने मिस्र के वजीर खारजा डॉक्टर अब्दुल आती का भरपूर और वालेहाना इस्तकबाल किया है। पाकिस्तान और मिस्र के दरमियान दो तरफा ताल्लुकात और बाहमी ताउन के फरोग और इलाकाई చైనా రాజధాని బీజింగ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బుల్డోజర్ తో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకువెళ్లి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో 8 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దుండగుడు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డాడని వీడియోలో కనిపిస్తుంది. ఇక బీజింగ్ లోని పాంగ్షాన్ జిల్లాలో ఉన్న దహంజీ మార్కెట్ నిత్యం జనంతో కిటకిటలాడుతోంది. ఓ ఆగంతకుడు పసుపు రంగు బుల్డోజర్ తో మార్కెట్ లోపలికి ప్రవేశించాడు. తొలుత భద్రతా చెక్ పోస్ట్ ను బద్దలు కొట్టి నేరుగా జనంపైకి వాహనాన్ని నడిపాడు. దుకాణాలను నీలమట్టం చేస్తూ మనుషులను తొక్కిస్తూ ముందుకు సాగాడి. దాడికి పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 50 ఏళ్లు ఉంటుందనే సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెంట్ విత్ తెలుగు న్యూస్.